అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలానే ఈ పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా ఆమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ముఖ్యంగా ఉసిరి చెట్టుకు విశేషంగా పూజలు చేస్తారు. కానీ బయటికి మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోని ఉసిరి మొక్కకు ఏ రకంగా పూజ చేసుకోవచ్చు, అలానే ఆ రోజున మన మాంగళ్య బలం కోసం ఇంకా ధనప్రాప్తి కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలనే విషయాలన్నీ కూడా ఒక వీడియోలో నేను పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే కనుక దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనండి. విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్లో కొలువు తీరు ఉంటాడని మన పురాణాలే చెప్తున్నాయి. అలాంటి ఏకాదశి రోజున స్నానం చేసే ముందు ఒక చిన్న పని కూడా చేయాలి. ఇంకాను ఈ ఏకాదశికి ఉపవాసం చేసేటప్పుడు ఒక పద్ధతిని కూడా పాటించాలి. అలానే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ రోజున చేయకూడని విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలానే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ మంచి మంచి పరిహారాలు పూజలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ పూజను కానీ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి. ఇక మన విషయంకి వెళ్తే లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని చెప్తారు. అలానే రాధాకృష్ణుడు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెప్తున్నాయి. ప్రణయకాలంలో సృష్టి అంతా జలమయం అయ్యేటప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుడు గురించి కఠోరమైన తపస్సును చేస్తుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి కనిపించగానే బ్రహ్మదేవుడి యొక్క కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జారి భూమి మీద పడ్డాయని, ఆ ఆనంద బాష్పాల నుంచే ఉసిరిక చెట్టు పుట్టిందని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అమలకి అంటే ఉసిరికాయని అర్థం. ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణలు ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. అందుకే ఈ రోజున లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా పూజించాలి. ఇక ఏకాదశి గురించి సింపుల్గా మనం తెలుసుకుందామండి. పూజనే కాదు, మన పురాణాల గురించి కూడా కాస్త తెలుసుకోవాలి కదా, అది మన ధర్మం కదా. ఒక్కాస తెలుసుకుందాం. చిత్రసేన అనే రాజు ప్రజల క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతం తప్పకుండా చేసేవారు. చిత్రసేన మహారాజు ఒకసారి దారి తిప్పి రాక్షసుల చేతిలో చిక్కుకుంటాడు. బంధించి తన స్థావరానికి తీసుకెళ్తారు వాళ్ళు. సృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడు దేహంలో నుండి ఒక కాంతి పుంజం బయటకొచ్చి రాక్షసుల్ని హతమారుస్తుంది. కొద్దిసేపటి తర్వాత చిత్రసేనుడు సృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపడిపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల సురక్షితంగా రక్షించబడ్డావని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలు చిత్రసేనుడికి జేజేలు కొట్టి ఇక అక్కడి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం ప్రారంభిస్తారు. మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నానండి అమలక ఏకాదశి కథ గురించి. ఈ చెట్టు దగ్గర భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచి మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. వ్రతం చేయడానికి పూనుకునేవారు దశమి రోజు నుంచి కొన్ని తప్పనిసరిగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి నుంచి నాన్ వెజ్, వేపుడు పదార్థాలు అలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. సాత్వికమైన చిన్న పలహారం ఏదైనా ఉంటే కనుక తీసుకోవచ్చు. ఏకాదశి రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఆయన మీదనే మనసు లగ్నం చేసుకొని చేయండి. ఒకవేళ ఆ రోజున మీరు ఏమరపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధం ఉన్న వారితో మాట్లాడితే సూర్యనారాయణమూర్తికి ఒకసారి మీరు నమస్కారం చేసుకుని అలానే శ్రీహరిని కూడా క్షమించమని వేడుకోండి. ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఇప్పుడు చెప్పుకొని కొన్ని తప్పులను మాత్రం అస్సలు చేయకండి. అదేంటంటే వెంట్రుకలు కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, ఎక్కువగా మాట్లాడడం చేయకూడదు. మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అలా చేస్తే పుణ్యం కంటే పాపమే ఎక్కువ వస్తుంది. అందుకని ఎంత మట్టుకంటే అంత మీకు వీలైనంత వరకు మౌనంగా ఉంటే అంత ఉత్తమం. ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే ఎప్పట్లాగానే మీరు నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని స్నానం చేసే ముందు మీరు ఒక ఉసిరికాయని తీసుకుని దాన్ని బాగా దంచండి. అలా దంచిన ఆ పిప్పిని కాస్త తీసుకుని ఒంటికి పూర్తిగా బాగా చక్కగా రాసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే చాలా పుణ్యప్రదం. అదీను అమలక ఏకాదశి కాబట్టి మీరు ముందు రోజే కొన్ని పూజకని ఇలా స్నానానికని కొన్ని ఉసిరికాయలు తెచ్చుకోండి. అప్పటికప్పుడంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఒకరోజు ముందే తెచ్చుకోండి. తర్వాత పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రపరచుకొని లక్ష్మీనారాయణ చిత్రపటం పెట్టుకొని పూలతో అలానే అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి.
ఈ రోజున ఉసిరి చెట్లల్లో ఆ విష్ణుమూర్తి కొలువు తీరి ఉంటాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఉసిరికాయ అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. లక్ష్మీనారాయణల ముందు ఉసిరి దీపం వెలిగించడం వల్ల వారి అనుగ్రహం మనకు కలుగుతుంది. అలానే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. తర్వాత చక్కగా దీపారాధన అంతా చేసిన తర్వాత నారాయణుడికి సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా పఠించండి. ఇంకా నారాయణమూర్తికి సంబంధించిన పేర్లతో భగవన్నామ స్మరణ చేయండి. ఈరోజు ఉసిరి చెట్లలో ఆ విష్ణుమూర్తి కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కుదిరిన వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించండి. ఏకాదశి పూజలో ఉపవాసం ఎలా ఉండాలో ఆల్రెడీ మనం ఏకాదశి పూజల్లో చాలా వరకు అన్ని విషయాలు కూడా చెప్పుకునే ఉన్నాం. ప్రతి ఏకాదశికి ఏ విధంగా జాగరణ ఉపవాసం చేస్తామో అదేవిధంగా ఈ అమలక ఏకాదశి రోజున కూడా ఉపవాసం చేయాలి. ఈరోజు స్వామివారి జపం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజున ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా ఎవరిని ఏమి అనకుండా ఉండాలి. అలానే ఒకరిని మనం దూషించితే పుణ్యం కంటే పాపమే ఎదురవుతుంది. అలా ఉండకపోతే మీరు చేసిన పూజా ఫలితం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుతో సమానం అవుతుంది. మనం చేసే కర్మలకు మనమే బాధ్యులు అవుతాం. కాబట్టి ఈరోజు అందరూ ఆయన నామాన్ని ఈరోజు మొత్తంలో కూడా జపించుకుంటూ ఉండండి వీలైనంత వరకు. అలానే ఈరోజు ఉసిరికాయని ఏదో ఒక రకంగా వినియోగించాలి. చెప్పాలంటే ఏకాదశి అంటేనే ఉపవాసం చేస్తారు. అందుకని ఉసిరికాయని ఎవరూ కూడా తీసుకోలేరు కదా. కొంతమంది అనుకోండి వాటర్ తీసుకోకుండా కటికి ఉపవాసం కూడా చేస్తారు. అది వాళ్ళ హెల్త్ను బట్టి చేస్తారు. కానీ కొంతమందికి వీలు కాకపోవచ్చు. కనీసం పండ్లు, జ్యూసులు, నీళ్లు అలాంటివి తాగి ఆ రోజు ఉంటారు. దాహంతో ఉన్నప్పుడు మంచినీటిని తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక ఉసిరికాయని మీరు తాగే గ్లాసులో వేసుకుని దానిలో నీళ్లు పట్టుకుని ఆ నీటిని తీసుకోవాలి. అలా ఆ రకంగా ఈ రూపంలో ఉసిరికాయని ఈరోజు తీసుకున్న ఫలం వస్తుందని మన శాస్త్రం చెప్తుంది. దానికి తోడు ఏంటంటే ఉసిరిని అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇక్కడ తవ్వలేదండి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు ఉసిరికాయతో పాటు దక్షిణ తాంబూలాలతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచిదంటారు. మీకు దగ్గరలో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏకాదశి రాకముందే వాళ్ళకి ఇస్తామని అడిగి ఉంచుకోండి. ఇక ఆ రోజు సాయంత్రంలోకి ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని మన శాస్త్రం చెప్తుంది. ఇంకా వీలున్న వాళ్ళు స్వయంపాక దానం కూడా ఇవ్వడం కానీ సామాగ్రిని ఇలాంటివి ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. అలానే మరొక మాట అండి, మీలో ఎవరికైనా కుదిరితే కనుక తప్పకుండా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును నాటితే కనుక వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మన పురాణాల్లోనే తెలపబడింది. ఎవరైతే పచ్చని చెట్టును పూజిస్తారో వాళ్ళకుండే పాపాలన్నీ పటాపంచలవుతాయని చెప్తారు. ఇదండి ఈ అమలక ఏకాదశి రోజున మనం చేయవలసిన నియమాలు, చేయకూడని పొరపాట్ల గురించి ప్రతి ఒక్క విషయం కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే లైక్ చేయకుండా ఇంకా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.